హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసేసి కైండ్ ఆఫ్ హాస్పిటల్ అండ్ షాపింగ్ మిక్స్డ్ వ్లాగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను ఐ చెకప్కి వెళ్తున్నాను. ఆల్మోస్ట్ స్పెట్స్ చేంజ్ చేసేది 1.5 year అవుతుందని అనుకుంటా. సైట్ పెరిగిందేమో అనిపిస్తుంది. అంటే స్పెట్స్ పెట్టుకుంటే క్లియర్గానే అనిపిస్తుంది, కానీ ఒకప్పుడు నేను స్పెట్స్ లేకపోయినా కూడా అట్లీస్ట్ టీవీ చూడగలిగేదాన్ని. సిస్టము అండ్ దూరంలో ఉన్నవి చూడలేకపోయినా కూడా టీవీ ఇంట్లో మినిమం డిస్టెన్స్ ఉంటుంది కదా, మినిమం డిస్టెన్స్ వరకు నాకు కొంచెం క్లారిటీగానే అనిపించేది. బట్ ఈ మధ్య ఏమనిపిస్తుంది అంటే స్పెట్స్ లేకపోతే నేను టీవీ చూడలేకపోతున్నానేమో, క్లియర్గా ఏం అర్థం అవ్వట్లేదు అనే ఫీల్ ఉందన్నమాట. అందుకని సైట్ ఏమన్నా పెరుగుంటుంది అని చెప్పేసి చెక్ చేయించుకుందాము అని చెప్పి మా ఇంటి దగ్గరలో ఉన్న ఎల్వి ప్రసాద్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఐ చెకప్ చేయించుకొని అండ్ లెన్స్ కార్ట్లో స్పెట్స్ తీసుకుందాము అనేది మా ప్లాను. సో ఫైనల్గా అయితే నేను ఐ చెకప్కి వచ్చేసాను. మొత్తం చెక్ చేసిన తర్వాత ఒక 2-3 టెస్ట్లు, అంటే 2-3 డాక్టర్లు చెక్ చేసిన తర్వాత నాకేం చెప్పారంటే, నీ ఐసైట్ ఏం పెరగలేదమ్మా, నీ గ్లాసెస్ మీద కొన్ని స్క్రాచెస్ పడినాయి, అందుకే నీకు అలా అనిపిస్తుంది అని అనేసి అన్నారు. నేను వాళ్ళకి చెప్పాను, గ్లాసెస్ క్లియర్గానే ఉన్నాయి కానీ స్పెట్స్ లేనప్పుడు అంత క్లియర్గా అనిపించట్లేదు. అంటే నీకు కొంచెం సైట్ ఉంది కదా, స్పెట్స్ లేకపోతే అలానే అనిపిస్తుంది అని అనేసి చెప్పారనమాట. బట్ నాకైతే చాలా బాగా చెక్ చేశారు అని అనేసి అనిపించింది. ఇంతకుముందు ఐ చెకప్ చేసుకున్నప్పుడు నాకు ఎలాంటి ఫీలింగ్ ఉండేదంటే, జనరల్గానే అందరికీ చెప్పినట్టు స్క్రీన్ మీద కొన్ని నెంబర్స్ ఆర్ సింబల్స్ ఏవో ఒకటి చూపించి చదివిస్తారు. అండ్ మనం అవి చెప్పిన దాన్ని బట్టి డిఫరెంట్ గ్లాసెస్ మార్చుకుంటూ సైట్ని చెక్ చేస్తారు. నాకేంటంటే వాళ్ళు హడావుడిగా చెక్ చేస్తున్నారేమో, ప్రశాంతంగా మనం చెప్పేది వినట్లేదేమో, మనకు ఎంతవరకు కనిపించట్లేదు, ప్రాపర్గా ఎనలైజ్ చేయట్లేదేమో అనిపించేది. బట్ ఈసారి అలా అనిపించలేదు. చెక్ చేసిన వాళ్ళు కూడా ప్రశాంతంగా టైం తీసుకొని మాట్లాడి నాకు ఎంతవరకు అర్థమవుతుంది, ఎంతవరకు కనిపించట్లేదు అని చెప్పేసి క్లియర్గా చెక్ చేశారు. అండ్ సేమ్ డాక్టర్ కూడా కొంచెం టైం తీసుకొని ప్రశాంతంగా మాట్లాడారు. యాక్చువల్గా నాకు హెడేక్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. నేను ఆ హెడేక్ ఇష్యూ ఒక కన్సర్న్ లాగా రేస్ చేయకముందే డాక్టరే అడిగి మాట్లాడడం నాకు బాగా అనిపించింది. ఇంతకుముందు చెకప్కి వెళ్ళినప్పుడు నాకు హెడేక్ వస్తుంది అని చెప్పినా కూడా వాళ్ళు పెద్దగా దాన్ని పట్టించుకునే వాళ్ళు కాదు. సైట్ ఉంది కదమ్మా వస్తుందిలే అన్నట్టు మాట్లాడేవాళ్ళు. బట్ ఈసారి నాకైతే చాలా మంచిగా అనిపించింది. సో అలా చెకప్ అయిపోయిన తర్వాత దాని మీద ఎలాగో సైట్ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి మేమైతే లెన్స్ కార్ట్కి వచ్చేసాము. ఇక్కడ డిఫరెంట్ స్పెట్స్ ట్రై చేస్తున్నాను. నాకు ఏ స్పెట్స్ బాగున్నాయి ఏంటి అని చెప్పేసి కింద కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి చూడండి. చాలా స్పెట్స్ చూసాము. యాక్చువల్గా ఎప్పటి నుంచో మంచి స్పెట్స్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను సైట్ చెక్ చేయించుకొని. ఫైనల్గా ఆ డే వచ్చేసింది అనమాట. నేనైతే చాలా స్పెట్స్ ట్రై చేశాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. అండ్ రాయేష్ కూడా డిఫరెంట్ స్పెట్స్ ట్రై చేశాడనమాట. జనరల్గా లెన్స్ కార్ట్లో గోల్డ్ మెంబర్షిప్ ఉంటుంది కదా, దాని మీద 1+1 ఆఫర్ ఉంటుందన్నమాట. అలా తీసుకుందాము అని వచ్చాము. అందుకని ఇద్దరం చెక్ చేసుకుందామని. రాయేష్కి స్పెషల్గా సైట్ ఏం లేదు, కానీ తను ఫోన్ వాడుతున్నా, సిస్టమ్ వాడుతున్నా, యాంటీ గ్లేర్ అండ్ బ్లూ కట్ అలాంటివి ఉంటాయి కదా, వాటి కోసం స్పెట్స్ యూజ్ చేస్తాడు. అందుకనే 1+1 ఆఫర్లు ఇద్దరం తీసుకుంటున్నాము. అండ్ ఈరోజు ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, నాకు ఫోన్పే, గూగుల్ పే ఇలాంటి ట్రాన్సాక్షన్స్ చేస్తాం కదా, వాటిలలో ఒక రివార్డ్ వచ్చింది. గోల్డ్ మెంబర్షిప్ నాకు జస్ట్ 49 రూపీస్కి వచ్చింది అనమాట, లెన్స్ కార్ట్ గోల్డ్ మెంబర్షిప్. సో ఆ గోల్డ్ మెంబర్షిప్లో తీసుకున్న స్పెట్స్ అనమాట ఇవి. జనరల్గా నాకు మెంబర్షిప్ లేకపోయినా ఆల్రెడీ ఫ్రెండ్ దగ్గర ఉంది, అలా తీసుకుందామనే వెళ్ళాను. కానీ తీరా అక్కడికి వెళ్ళినాక చెక్ చేస్తే మెంబర్షిప్ ఉంది అని చెప్పారనమాట. అంటే ఆప్షన్ ఉంది నేను చెక్ చేసుకుంటే, సర్లే అని చెప్పేసి తీసుకున్నాను. అండ్ ఇక్కడైతే వచ్చేసి మన 2 ఐస్కి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత అని చెక్ చేస్తున్నారు. సో దట్ మన స్పెట్స్ని ఒక ప్రాపర్ సైజ్లో మనకి తగినట్టుగా సెట్ చేయొచ్చు అని చెప్పేసి నాకు ఇది కూడా బాగా నచ్చింది. అండ్ ఇక్కడైతే రాయేష్ వచ్చేసి రీడింగ్ గ్లాసెస్, ఇవి జనరల్గా అందరి పేరెంట్స్కి ఉంటాయి అనుకుంటున్నాను. మా ఫాదర్కి అండ్ మా మామయ్య గారికి ఇద్దరికి కూడా ఉన్నాయి ఈ రీడింగ్ గ్లాసెస్. వాళ్ళ కోసం చూస్తున్నాం అనమాట. మా నాన్న అయితే ఇప్పటికి ఎన్ని స్పెట్స్ విరగొట్టాడో. స్పెషల్గా లెన్స్ కార్ట్లో ఎందుకు చూస్తున్నాను అంటే, వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, నేను నా స్పెట్స్ 1.5 year నుంచి యూజ్ చేస్తున్నాను. అండ్ అవి ఎన్నిసార్లు తొక్కుంటానో, ఎన్నిసార్లు కింద పడేసి ఉంటానో, వాటి మీద పడుకోవడము, అసలు వాట్ నాట్ చేయాల్సినవన్నీ చేసేసాను అనమాట వాటితో.
ఎంత డ్యామేజ్ అవ్వాలో అంత డ్యామేజ్ చేశాను. బట్ స్టిల్ అవి విరగలేదు ఇప్పటి వరకు. జస్ట్ లెన్సెస్కి మాత్రమే స్క్రాచెస్ పడినాయి. అండ్ ఇప్పుడు తీసుకున్న స్పెట్స్కి అయితే వాళ్ళు స్క్రాచ్ ప్రూఫ్ కూడా ఇస్తాం మేడం, మీకు స్క్రాచెస్ వల్లే మీకు ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి స్క్రాచెస్ కూడా పడకుండా ఉంటాయి, బెనిఫిట్ ఉంటుంది అని అనేసి చెప్పారనమాట. సో అది తీసుకున్నాము. అండ్ లెన్స్ కార్ట్కి ఈ పర్టికులర్ షోరూమ్కి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే 1 day డెలివరీ అని చెప్పేసి బోర్డు ఉంది. షోరూంలో అడిగితే కూడా ఎగ్జాక్ట్గా 1 dayలో వస్తుంది అని చెప్పలేమండి, బట్ మినిమం 2 days పడుతుంది అన్నట్టు చెప్పారు. బట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే నిజంగానే 1 dayలో డెలివర్ చేశారు. మాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. నా స్పెట్స్ విరగలేదు కానీ రాయేష్ స్పెట్స్ విరిగిపోయాయి. అండ్ తనకి కొంచెం ప్రాబ్లం అవుతుంది వర్క్ చేసుకోవడానికి. సో 1 day డెలివరీకి వచ్చేసరికి మాకు కొంచెం హ్యాపీగా అనిపించింది అనమాట. మేము థర్స్డే రోజు లెన్స్ కార్ట్కి వెళ్ళి ఆర్డర్ ఇచ్చేసి వస్తే మాకు వచ్చేసేసి ఫ్రైడే డెలివరీ అయిపోయింది. ఇది ఫ్రైడే రోజు అనమాట. ఇంటికి వచ్చింది. ఇంటికి డెలివరీ పెట్టుకున్నాము. మనకి 2 options ఉంటాయి. డైరెక్ట్గా మనమే స్టోర్కి వెళ్ళి కలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే హోమ్ డెలివరీ కూడా పెట్టుకోవచ్చు. హోమ్ డెలివరీ పెట్టుకుంటే 30 rupees ఎక్స్ట్రా అనమాట డెలివరీ ఛార్జెస్. సరే 30 rupeesలో పోయింది ఏముందిలే అని చెప్పేసి మేము ఇంటికే పెట్టుకున్నాము. నాకు ఇంకా ఇంటికి పెట్టుకోవడమే మంచిదైందేమో అనిపించింది. యాక్చువల్గా ఫస్ట్ టైం అనుకున్నానంటే ఇంటికి పెట్టుకుంటే లేట్ అవుతుందేమో, ఫస్ట్ అవి స్టోర్కి రావాలి, స్టోర్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి రావాలి. జనరల్గానే స్టోర్కే 2 daysలో వస్తుందని చెప్పారు. మళ్ళీ అవి ఇంటికి వచ్చేసరికి ఇంకొక 1 day అయినా పడుతుందేమో అనేసి అనుకున్నాను. కానీ వాళ్ళు డైరెక్ట్గా ఇంటికి తీసుకొచ్చారు. అండ్ 1 dayలోనే తీసుకొచ్చేసరికి 30 rupees పోతే పోయాయిలే, మంచిగా 1 dayలో డెలివరీ అయ్యాయి అని అనేసి అనిపించింది. అండ్ ఇక్కడ వచ్చాక ఇద్దరి స్పెట్స్ నేను చూస్తున్నాను. ఇవి ఇద్దరివి స్పెట్స్, ఒకటి నాది ఒకటి తనది. ఇక్కడ నేను మీకు నా పాత స్పెట్స్ అండ్ కొత్త స్పెట్స్ ట్రై చేసి చూస్తున్నాను అనమాట. నాకైతే చాలా మంచిగా అనిపించాయి ఈసారి తీసుకున్న స్పెట్స్. యాక్చువల్గా కొంచెం పెద్దగా ఉన్నాయి కానీ కలరు అదంతా కొంచెం మంచిగా ఉన్నాయేమో అని అనిపించింది. అండ్ రాయేష్ అయితే చాలా డిఫరెంట్ కలర్ ట్రై చేశాడు ఈసారి. అండ్ మా ఇద్దరు స్పెట్స్లో ఎవరి స్పెట్స్ బాగున్నాయి ఏంటి అని చెప్పి కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తూ ఉండండి. యాక్చువల్గా లాస్ట్ టైం తీసుకున్నప్పటికీ ఇప్పటికీ కాస్ట్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. అంటే నాకైతే కాస్ట్ పెరిగిందేమో అనిపించింది. అండ్ పెరగడం కూడా వ్యాలిడే అనుకుంటా, బికాస్ కాస్ట్ ఆఫ్ లివింగ్ రోజు రోజుకి ఎలాగో పెరిగిపోతుంది. సో అందుకని స్పెట్స్కి కూడా కాస్ట్ పెరుగుంటుంది. కానీ మోడల్స్ అయితే చాలా ఉన్నాయి. ఫ్రేమ్లో అండ్ ఫుల్ ఫ్రేమ్స్లో, హాఫ్ ఫ్రేమ్స్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయో మనకి చూసుకోవడానికి ఓపిక ఉండాలి, కానీ వాళ్ళకి చూపించడానికి వాళ్ళ దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయి. అండ్ నేనైతే ఇక్కడ చూపిస్తుంది సెలెక్ట్ చేసుకున్నా అనమాట. లెన్స్ కార్ట్లోనే ఎందుకు తీసుకోవాలి స్పెట్స్ అని నన్ను స్పెసిఫిక్గా అడిగితే, నేను యాక్చువల్గా చాలా ఇయర్స్ నుంచి స్పెట్స్ వాడుతున్నాను. ఆల్మోస్ట్ నాకు నా 10th నుంచి స్పెట్స్ ఉన్నాయి. అప్పుడు బయట తీసుకుంటూ ఉండేదాన్ని అనమాట. ఏమవుతుందంటే అలా తీసుకుంటే జనరల్గానే ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు, లేకపోతే ఫోన్ కానీ బుక్ కానీ ఏది చూడనప్పుడు స్పెట్స్ నార్మల్గా తీసి ఎక్కడో అక్కడ పెట్టేస్తాము. తెలియకుండా ఎవరో ఒకళ్ళు కూర్చోవడమో, లేకపోతే తొక్కేసేయడమో, పిల్లలు ఉంటే తీసి ఆడడమో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి జరుగుతున్నప్పుడు మోస్ట్లీ వేరే బయట ఎక్కడైనా తీసుకుంటే స్పెట్స్ విరిగిపోతూ ఉన్నాయన్నమాట. నా ఎక్స్పీరియన్స్లో నాకు లెన్స్ కార్ట్ స్పెట్స్ నేను ఎంత పిచ్చిగా అంటే ఎంత రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసినా కూడా అంత తొందరగా డ్యామేజ్ అవుతున్నాయి అని అనేసి అని అనిపించలేదు. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ యాంటీ గ్లేరు, బ్లూ కట్, యూవీ రేస్ డిడక్షన్ ఇవన్నీ కూడా బయట షాప్స్లో తీసుకుంటే వేస్తాము అని చెప్తారు, కానీ అంత పర్ఫెక్ట్గా వెయ్యరేమో. నేను ఇంతకుముందు బయట స్పెట్స్ వాడినప్పుడు నాకు ఏమనిపించేది అంటే స్క్రీన్ చూస్తున్నా కూడా కళ్ళు గుంజుతున్నట్టు, ఆ లైట్ వల్ల కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నట్టు అని అనిపించేది. బట్ లెన్స్ కార్ట్లో స్పెట్స్ వాడితే ఆ ఎఫెక్ట్ నాకు కొంచెం తగ్గింది. సో ఎక్కువ మంచి యాంటీ గ్లేర్ అండ్ బ్లూ కట్ అవన్నీ మంచివి యూస్ చేస్తారేమో అని అనేసి నాకు పర్సనల్గా అనిపిస్తుంది అనమాట. అందుకే కొంచెం కాస్ట్ ఎక్కువ అయినప్పటికీ లెన్స్ కార్టే ప్రిఫర్ చేస్తాను. అందరూ అడుగుతారు 500 పెడితే స్పెట్స్ రావా అని చెప్పేసి. వస్తాయి. బట్టలకి వాటికి వీటికి చాలా డబ్బులు వేస్ట్ చేస్తాం షాపింగ్ చేయడానికి. కళ్ళు చాలా ఇంపార్టెంట్. అండ్ స్పెసిఫిక్గా చూడడానికి నేను జాబ్ చేయాలన్నా, చదవాలన్నా, ఏం చేయాలన్నా బాడీలో
కళ్ళు చాలా ఇంపార్టెంట్ కదా. సో వాటి కోసం ఒక మంచి ప్రోడక్ట్ మీద ఇన్వెస్ట్ చేయడంలో తప్పు లేదు అని నాకు అనిపించింది. అండ్ స్పెషల్గా రాయేష్కి కూడా సేమ్ ఫీలింగ్. ఒకవేళ నేను వద్దన్నా ఆయన ఊరుకోరు. అందుకే లెన్స్ కార్ట్లో స్పెట్స్ తీసుకున్నాం అనమాట. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో షేర్ చేసుకోండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.